గౌరవ డీజీపీ తెలంగాణ గారు మరియు గౌరవ సిపి మల్కాజిగిరి గారి ఆదేశాల మేరకు ఉప్పల్ జోన్లో ఉప్పల్ భగాయత్, ఇది ఉప్పల్ పిఎస్ లిమిట్స్ కిందకి వస్తుంది. ఇక్కడ కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేను డీసీపీ ఉప్పల్, మా అడిషనల్ డీసీపీ ఉప్పల్ గారు, ఏసీపీ ఉప్పల్, ఏసీపీ మేడిపల్లి, ఒక 7 ఇన్స్పెక్టర్స్, వీళ్ళందరికీ కోఆర్డినేషన్ ఎస్హెచ్ఓ ఉప్పల్ చేసినారు. ఒక 30 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, తర్వాత 102 మంది హెడ్ కానిస్టేబుల్స్, పీసీలు, 36 మంది ఉమెన్ పీసీలు, 5 హోమ్ గార్డ్స్, ఒక 30 మంది స్పెషల్ పార్టీ, ఏఆర్ నుంచి ఒక 15 మంది, ఎస్ఓటి నుంచి 15 మంది, టోటల్గా 242 మంది స్టాఫ్ తోటి ఈరోజు మేము ఈ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని సాయంత్రం 7 గంటల నుంచి ఇప్పటి వరకు 9:30 వరకు కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మేము వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే, ఓవరాల్గా లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఒక 208 వెహికల్స్ చెక్ చేశాము. దాంట్లో వితౌట్ నెంబర్ ప్లేటు ఒక 4 వెహికల్స్ డిటైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళు కూడా మంచి కృషి చేసినారు. టోటల్గా 409 వెహికల్స్ ట్రాఫిక్ నుంచి చెక్ చేసి దాంట్లో 231 కేసులు, అంటే ఇందులో ఆర్సీ లేనివి, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి, ట్రిపుల్ రైడింగు ఇట్లాంటివి చేయడం జరిగింది, హెల్మెట్ లేనివి. ఇందులో ఒక 26 వెహికల్స్ సరైన పత్రాలు లేని కారణంగా వాటిని డిటైన్ చేయడం జరిగింది. అదేవిధంగా రియలైజేషన్, ఈ చలానా రియలైజేషను, పెండింగ్ చలానా రియలైజేషను 1,04,810 రూపాయలు రియలైజేషన్ కూడా చేయించడం జరిగింది ట్రాఫిక్ వాళ్ళు. దాంతోపాటుగా ఇంకా లా అండ్ ఆర్డర్లో ఒక 5 గ్యాస్ సిలిండర్లు ఇల్లీగల్గా వీటిని కమర్షియల్ నుంచి రెసిడెన్షియల్కి కన్వర్షన్ చేస్తున్నటువంటి, రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్ కన్వర్షన్ చేస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్లు 5, తర్వాత ఒక 10,000 రూపాయల వర్తున్న గుట్కా, తర్వాత ఒక 21 లీటర్లు 20,000 వర్త్ గల లిక్కర్ పట్టుకోవడం జరిగింది. బెల్ట్ షాప్స్ నుంచి ఇల్లీగల్గా పెట్టినటువంటి లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఎస్ఓటి టీము ఒక 5 రౌడీ షీటర్ను కూడా వీళ్ళు చెక్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం 7 నుంచి 9:30 వరకు పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, అంతకుముందు కూడా మా మల్కాజిగిరి సిపి గారి ఆదేశాల మేరకు మీ సురక్ష అనే ఒక కార్యక్రమం తీసుకున్నాము. దాంట్లో భాగంగా ఎవరైతే ఇండ్లలో మెయిడ్స్ ఉన్నారో వాళ్ళందరి ఎన్యూమరేషన్ చేయడం, వాళ్ళందరి డీటెయిల్స్ తీసుకొని ఓనర్స్లో ఒక రకమైనటువంటి సురక్షా భావాన్ని కల్పించడం అనేది దాని యొక్క కాన్సెప్ట్. దాంట్లో భాగంగానే సీసీ కెమెరాలు పెట్టడం, తర్వాత సహచర్య అనే ప్రోగ్రాం తీసుకుని మహిళలను కూడా ఎంపవర్ చేసి, మహిళా సమస్యలు ఏవైనా ఉంటే వాళ్ళు ధైర్యంగా పోలీసులకు ఇచ్చినట్టుగా, వాళ్ళు పోలీసులకి ఏదైనా ఆ కాలనీకి సంబంధించి ఎవరైనా డ్రగ్ సేవించే వాళ్ళు కానీ, ఆల్కహాల్ సేవించే అమ్మాయిలను ఇబ్బంది పెట్టే వాళ్ళు కానీ, పెట్టి నేరాలకు పాల్పడే వాళ్ళు కానీ వాళ్ళ సమాచారాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా సహచరులకు మేము శిక్షణ ఇవ్వడం జరిగింది. వాళ్ళతో రెగ్యులర్గా కాంటాక్ట్ కూడా, మీటింగ్స్ కూడా పెడతా ఉన్నాము. దాంతోపాటుగా ఇవాళ కార్డన్ అండ్ సెర్చ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఇది ఉప్పల్ భగాయత్, ఇక్కడ ఓపెన్ ప్లేసెస్ ఎక్కువగా ఉన్నాయి, ఐసోలేటెడ్ ప్లేసెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా మహిళలు కానీ, వృద్ధులు కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ సెక్యూరిటీ వాళ్ళు ఫీల్ అవ్వాలి. పోలీసు మాకు వాళ్ళు ఎన్నవేళలా అందుబాటులో ఉంటారు, పోలీస్ ప్రెజెన్స్ ఉంటుంది. ఇక్కడ ఎట్లాంటి యాంటీ సోషల్ ఆర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగవు అనేటువంటి ఒక సెక్యూర్డ్ భావన ప్రజల్లో కల్పించడం అనేది ఈ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ అని అన్నారు.